సరే చేద్దాం చేద్దాం. ఎక్కడ వేస్తున్నా? నేనా? వాడు భాస్కర్ గారు పిలిచా సుత్తి పని మీద పోయేస్తాననే. సరోజ్ అంటే నీకు ఇష్టమేనా? పెళ్లి చేసేద్దామా? సరే మాట్లాడదాం వాళ్ళ అమ్మోళ్ళతో అంతా కలిసి, సరేనా? సరే, నాకేం ఇబ్బంది లేదు, నీ ఇష్టం, నువ్వు ఎట్లంటే అట్లా. ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకోవాలి కదా. ఆయన నీకెందుకు ఇంత మంచి బుద్ధి పుట్టింది నాకు సరోజకి పెళ్లి చేద్దామని. ఆయన నాకు మళ్ళీ మీ అమ్మతో పెద్దగడేను, మీ అమ్మను నువ్వే ఒప్పించుకోవాలి చెప్తున్నా. నాకైతే చాలా సిగ్గు. బావేమో సిగ్గుతున్నాడు. ఒక నిమిషం ఉండు. ఏంది సరోజ్ అంటే ఏంది ఎంతగా మురిసిపోతున్నా, అంత సిగ్గుపడిపోతున్నా? ఏంటి నేను ఒప్పించాలా పెళ్లికి? ఏంది ఇంతసేపు నువ్వు నాతో కదా మాట్లాడింది? నేను కూడా జోక్ చేసిన, నేను తమ్మనలా, నేనే వనలా. కొద్ది గ్యాప్ ఇస్తే చాలు ఈ మగవాళ్ళు అల్లుకుపోతారు. సరోజ కావాలంటే నేను పోయి మాట్లాడాలంట. ఓయమ్మా, వాళ్ళ తమ్ముడికి అడుగుతానే సంబంధము, నాకేమని చెప్పి తెగ మురిసిపోతే ఓయమ్మ ఇంకో వారం 10 రోజులు కొడతాదే పప్పు గిద్దతో. ఇంకేం చేయాలబ్బా?